హాయ్ అండి సతీష్. లైవ్ అప్డేట్స్ అట్లాగే నామినేషన్ల ట్విస్టుల గురించి వీడియోలో మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి. ఇప్పుడు దివ్య ఏంటంటే భరణితో చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంది. మీరు నాతో మాట్లాడట్లేదు, నా వైపు చూడట్లేదు, నిన్నటి నుంచి ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు, వైల్డ్ కార్డు వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయారు అని చెప్పడం చూస్తే నాకు చాలా విచిత్రంగా అనిపించింది. చాలా తెలివైన అమ్మాయి అనుకుంటే ఇది మిస్టేక్ జరుగుతుంది, దీనివల్ల గేమ్ పాడవుతుందని ఎఫెక్ట్ అవుతుందని తెలిసి ఒక తప్పు మరీ అదే కంటిన్యూ చేద్దామని ఎందుకు ఈ అమ్మాయి అనుకుంటుందో నాకు అర్థం కాలే. మంచి అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని వినియోగించుకుని గేమ్ చేంజ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. కానీ సేమ్ తనూజ ప్లేస్లోకి ఇప్పుడు దివ్య వచ్చేసినట్టు నాకు అనిపించింది. మొన్నటి వరకు తనూజ ఎట్లా, నాన్న మీరు నాతో మాట్లాడట్లేదు, నాన్న మీరు ప్రోటీన్ మీరే కలుపుకున్నారు, నాన్న మీరు నాకు ప్రయారిటీ ఇవ్వట్లేదు, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, నాతో మాట్లాడట్లా, టైం స్పెండ్ చేయట్లా, మీ జోన్లో మీరు ఉన్నారంటే ఆ అమ్మాయి అలగడం, ఇతను వెళ్ళి ప్యాంపర్ చేయడం, ఇష్టం ఉన్నా లేకపోయినా కూర్చొని మాట్లాడడం, ఆ బాండింగ్గా చిరాకు ఉండదు ఆడియన్స్ చూసేవాళ్ళకి. ఏంది రిలేషన్స్, ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ఏంటి మాకు అని మాదిరిగా. సో ఇప్పుడు తనూజ ఏంటంటే వైల్డ్ కార్డులు అందరూ వచ్చారు, ఇల్లంతా హడావిడిగా ఉంది, తన జోనర్లో తను అందరితో కాస్త కోస్త కలిసే ప్రయత్నం చేస్తుంది. మిగతా వాళ్ళతో మెయిన్ తనూజ అండ్ భరణి బాండ్ అయితే బ్రేక్ వచ్చినట్టుగా. ఎందుకంటే ఆయన మొన్న కీ కూడా విరిచేసాడు. తర్వాత ఈ అమ్మాయి కూడా బాండ్స్కి ఏంటి, నా వల్ల అతను గేమ్ ఎఫెక్ట్ అవుతుందా లేకపోతే మా ఇద్దరితో బాండ్ ఉందని కూడా. ఎందుకంటే అఫ్కోర్స్ ఇక్కడ తనూజ భరణి బాండే మాత్రం కాదు, భరణికి అందరితో బాండ్స్ ఉన్నాయి. గత సీజన్లో కూడా బాండ్స్ ఉండేవి, ఒకరిద్దరితో, ఒకరికి ఒకటో లేదా ఇద్దరితో ఉండేది. బట్ ఇద్దరికి ఫ్యామిలీ ఇప్పుడు 10 మంది ఉంటే అందులో 6గురితో ఉంటే గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది కదా. అట్లాగే ఇప్పుడు దివ్య కూడా ఏంటి, వైల్డ్ కార్డ్గా చూసి వచ్చినప్పుడు భరణికి చెప్పిన నెగిటివ్స్లో ఏంటి పాజిటివ్స్ అని పక్కన పెడితే, మీరు బాండింగ్స్ వల్ల మీ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది చూసుకోండి, మీ గేమ్ మీరు ఆడండి, మీరు గేమ్లో ముందుకు వెళ్ళాలంటే అవి అడ్డం పడతానే చూసుకోండి, చెక్ చేసుకుని నా పదే అమ్మాయి చెప్పింది. ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అదే చెప్పారు. పర్టికులర్గా తనూజ కంటే ఇప్పుడు మీ బాండ్ దివ్యతో ఎక్కువ ఉందని చెప్పేటప్పుడు అది మంచిదే కదా, వాల్యుబుల్ ఫీడ్బ్యాకే కదా. సో ఆ అమ్మాయి కూడా ఏంటంటే ఓకే గేమ్ చేంజ్ చేద్దాం, భరణి మారాలనుకుంటున్నాడు, ఎమోషన్స్ బ్రేక్ చేద్దాం, ఈ బాండింగ్స్ అన్ని బ్రేక్ చేద్దామని చెప్పి గ్యాప్ వేస్తున్నాడు దూరంగా ఉంటే, ఈ దివ్య అంత తెలివైన అమ్మాయి కూడా ఓకే మంచిదే, ఇది మంచిదే కదా, నేను ఆ రోజు ఏదైతే భరణికి చెప్పాను ఇప్పుడు వీళ్ళు కూడా అదే చెప్పారు కనుక ఆయన కూడా గేమ్ చేంజ్ చేయాలనుకున్నా, ఆ బాండ్ అనేది ఎవరికి ఉండకపోతేనే బెటర్, సో గేమ్ చేంజ్ చేద్దామని దూరంగా ఉండుంటే ఈవిడ కూడా మంచిదే, బాగుండేది, సోలోగా ఇండివిజువల్గా ఆడుకుంటే బాగుండు. బట్ ఈ అమ్మాయి మళ్ళీ సేమ్ అప్పట్లో తనూజ మాదిరిగా నాకు దూరం పెడుతున్నారు, నాకు ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు, మీ ప్రోటీన్ మీరే కలుపుకుంటున్నారు, నాతో మాట్లాడట్లేదు, నిన్నటి నుంచి మారిపోయారంటే మరి ఈవిడ కూడా ఆ మార్పే కదా కోరుకుంది. మరి తెలివైన అమ్మాయి కానీ ఆట అయితే చెడగొట్టుకుంటుందని అర్థమవుతుంది. ఇక కళ్యాణ్ వర్సెస్ మాధురి, దివ్య వర్సెస్ మాధురి గొడవ అయింది కదా. తర్వాత మళ్ళీ కళ్యాణ్ వెళ్ళి సారీ చెప్పాడు, మేడం మీరంటే గౌరవం ఉంది, మీరు అండేని ఇలాగే మేడం అనేది పిలుస్తాను, కానీ వేరే మాట్లాడతా అంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు వెటకరం మాట్లాడితే నేను కూడా వేరేగా మాట్లాడతా, వెటకరంగా మాట్లాడతా, మీరు యాటిట్యూడ్ చూపిస్తే నేను యాటిట్యూడ్ చూపిస్తాను, నా ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేదు, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు అంటూ ఆయన ఇవిడ ఎట్లా మళ్ళీ బయట ఏమో ఎట్లా పోతుందో, ఇవిడేమో పర్సనల్ లైఫ్ గురించి గట్టి కామెంట్ చేశాను అనుకుంటుందని లేక ఆయన వచ్చి సారీ చెప్పి ఎట్లా చెప్పాడు, మీరు ఇలా మాట్లాడితే నేను కూడా వేరేగా మాట్లాడాల్సి వస్తుందని నా ఉద్దేశం వెనక మీ యాటిట్యూడ్ చూపితే నేను చూపుతాను తప్ప ఇంకోటి కాదండి నేను చెప్పాడు. అయితే భరణి కూడా వచ్చి 10 మాటలు అక్కర్లో ఒక మాటతో ఆన్సర్ చేయి, నువ్వు కెప్టెన్ కదా కొద్దిగా తగ్గాలని చెప్పి నువ్వెందుకు అనవసరంగా హైపర్ అయిపోతావు. సో ఆవిడ నాకు కూడా చెప్పింది, వచ్చినప్పుడు భరణి గారు మీరు వెళ్ళి వాళ్ళకి వెల్కమ్ చెప్పాలని మాదిరిగా నాకు చెప్పింది, ఆవిడ నాకు చెప్పిందా, నవ్వుకొని వదిలేసా ఈవిడ నాకు నేర్పుతుంది ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని. సో అవన్నీ ఉంటాయి, మనం కొద్దిగా ఓపిక పట్టాలి, అవన్నీ చెబుతూ ఉన్నాడు భరణి. ఇదంతా బాగా. తర్వాత ఏంటంటే దివ్య కూడా ఆవిడకి మెనూ కూడా చెప్పేసాము, ఏమేమి కావాలి ఏమేమి వండాలి ఎంతమందికి అని. అరగంట వెయిట్ చేశానంటే మరి నేను ఆమె కంటే ముందు గంట సేపు వెయిట్ చేశాను కదా, మళ్ళీ వస్తే అరుస్తుంది ఏంటి అనేటప్పుడు ఇంత మాట్లాడుకుంటే లాస్ట్లో షాకింగ్ ట్విస్ట్ అయితే ఆయేష రివీల్ చేసింది వీళ్ళందరికీ. భరణి వాళ్ళందరూ ఉండేటప్పుడు మాధురి గారు నాకు గొడవ పడాలని ఉంది చెప్పారు, అప్పుడే వెంటనే గొడవ పడేసారు, దొరికిపోయారు. నేను అప్పటికీ చెప్పా వద్దు, ఆటోమేటిక్గా అదే వస్తుందాక వద్దని చెప్పా. వెంటనే ఆవిడకి కావాలని గొడవ పడుతుందని నాకు తెలుసుగా, ఓకే కావాలనే ఎంజాయ్ చేయని మాదిరి చూశాను లెక్క. భరణి దెబ్బతో షాక్ అయ్యాడు, అవునా చెప్పే గొడవ పడిందా మాధురి, అమ్మో అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే, ప్రతి మాట ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అయితే. ఓకే ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా ప్రోమో చూసేటప్పుడు లైవ్ చూసేటప్పుడు అదే కదా, ఏంటి ఈ అమ్మాయి మాధురి కావాలనే రంకులు వేసినట్టుగా గొడవ పడడానికి పోట్ల చెత్తలాగా పోట్లాడాలని కయ్యను కాలు దిగుతూ ఈవిడ కావాలని వాంటెడ్లు చేస్తుందంటే ఎగ్జాక్ట్గా ఆవిడ అదే ఉద్దేశంతో నాకు గొడవ పడాలని ఉంది, కెలకాలని ఉంది, టార్గెట్ చేయాలని ఉంది, కంటెంట్ రావాలనే ఉద్దేశంతో ఏదో ఒక ఇంటెన్షన్తో ఆవిడైతే కావాలని అంత పోక్ చేస్తూ వాళ్ళని ఎటకారంగా మాట్లాడుతూ కయ్యను కాలుదేవి గొడవ పడింది, అంతా వచ్చింది. ఆయాషకు కూడా ఆ విషయం అర్థమైంది కదా, అప్పుడే అప్పుడే మొదలెట్టేసావు సరేలే అని చెప్పి ఆవిడ ఎంజాయ్ చేసి చూస్తూ ఉందండి సైలెంట్గా. సరే కావాలని చేస్తాను కదా, వెంటనే దొరికేసిందని కూడా చెప్పింది. అయితే ఇదంతా ఓకే, ఏదో ఒక ఉద్దేశంతో కంటెంట్ కోసమో ప్రోమో కోసమో హైప్ ఇవ్వాలనో హడావిడైతే చేసింది, సరే సరిపోయింది. కానీ
తర్వాత మళ్ళీ ఒక్క ఆమె కూర్చొని ఎందుకు అంత ఏడ్చేసి ఇలా తెగ బాధపడిపోయి ఇదంతా చేయడం. నువ్వు కావాలనే గొడవ పడినప్పుడు అక్కడ ఊరికి గొడవ వచ్చేసింది, అనుకునేది టార్గెట్ రీచ్ అయిపోయింది, కంటెంట్ వచ్చేసింది, కెలకాలనుకున్నా కెలికేసావు, మళ్ళీ సింగిల్గా కూర్చొని అంతలా ఏడవడం ఎందుకు? అంటే మీరు కావాలని కెలుక్కున్న గొడవ ద్వారా కూడా మళ్ళీ మనకేదో సింపతి వచ్చేయాలనా? అక్కడ కళ్యాణ్ అన్నట్టుగా అంతా ఆవిడే అరిచేసి ఆవిడ అనాల్సిన మాటలన్నీ అనేసి వెటకారంగా ఇచ్చేసి కూర్చొని అన్నీ కూడా తప్పుపట్టే చేసి మళ్ళీ ఆవిడమే ఎందుకని మాదిరిగా ఏడుస్తావింది ఎందుకు ఏడుస్తుందని అంటాడు కదా, అట్లా చేయాల్సిందంతా చేసి మళ్ళీ ఏడిపి ఎందుకు? దీన్ని చూస్తే ఏమనుకుంటారు, ఏదో ఫ్లడ్ లైట్ వెలుగులో దొంగ పోలీసు ఆడినట్టుగా ఈ మాదిరి ఇలాంటి చేష్టల వల్ల ఏంటంటే మరింత బ్యాడ్ అయింది. ఆ గొడవ కావాలని చేసిన ఒక ప్రాంక్ మాదిరిగా ఎలాగైనా బాగున్నాను, కావాలని చేస్తుండే. అయితే ఇంకోటి ఏంటంటే దివ్యను లేపడానికి జాకీలా ఉపయోగపడుతుంది మీ మాదిరి అనిపించింది. ఎందుకంటే ఆ తర్వాత ఇంత గొడవ అయిపోయిన తర్వాత కూడా సుమన్ శెట్టిని పంపించి పప్పు ఎలా వండాలో కనుక్కో, ముద్దగా వండాలా, పలచగా వండాలా, పప్పుచారులా వండాలా, వేయించాలా, పోపు వేయాలా, ఎట్లా చేయాలో కనుక్కొని కొద్దిగా వెటకారం బాగా దట్టించి కొడుతుంది కూడా. చాలా పోకింగ్ మెంటాలిటీ ఎక్కువగా అనిపిస్తుంది. బిగ్ బాస్ హౌస్లో ఆ పోకింగ్ మెంటాలిటీ ఉంటే ఫసక్, నో డౌట్ మెయిన్. అయితే సరే సుమన్ శెట్టి వెళ్ళాడు, అడిగాడు, వచ్చిన తర్వాత కూడా మరెందుకని దివ్య తింటున్న ఆమె కూడా వచ్చి అడిగితే ఇక్కడ 2 కప్పులు పప్పు అక్కడ పెట్టి పుంచాం కదండి, 2 పూటలకు సరిపోయేలాగా అది ఎలా చేస్తారో చేయండి, మీ ఇష్టం, పలచగా చేస్తారో ముద్దలా చేస్తారో మీకు ఎలా కావాలంటే అలా చేయండి అని చెప్పి అంటే 2 కప్పుల పప్పులో అయితే ఒక బకెట్ వాటర్ పోసి చేయాలి. అయితే ఒక బకెట్ వాటర్ వేసేస్తే అయిద్ది. అయితే ఆవిడ అంత పొలైట్గా ఒబిడియంట్గా ఓ రెస్పెక్ట్తో దివ్య వచ్చి చెబుతున్నా సరే 2 కప్పులకి 2 పూటలా రావాలంటే బకెట్ వాటర్ పోసేస్తే సరిపోద్ది. అయితే మళ్ళీ అదే వెటకారం కొనసాగిస్తూ ఉంది. ముందంటే గొడవ పడాలని చేసి ఇప్పుడు కూడా అది మీ ఒరిజినాలిటీ అనే మాదిరిగా చూస్తారు ఆడియన్స్. ఆ పోకింగ్ మెంటాలిటీ, ఆ యాటిట్యూడ్, ఆ వేటకారం ఇవన్నీ కొనసాగిస్తే ఖచ్చితంగా ఎక్కువ రోజులు పట్టదు బయటకు వచ్చేదానికి. వాళ్ళు అడిగినప్పుడు కొద్దిగా చెప్పొచ్చు కదా, 2 పూటల కంటే ఎట్లాగమ్మా అయితే పప్పులో చారులా చేసేద్దామని సరిపోద్ది కదా. 16 మందికి 2 కప్పులు పప్పులో వాటర్ పోసి మామూలుగా చేసేద్దాం, పప్పు చారులో పలచగా చేసేద్దామంటే అయిపోయాయి. ఆ బకెట్ వాటర్ పోసి దీనివల్ల ఏంటంటే ఈవిడ మాట తీరు వల్ల అంత అవసరమా ఈవిడికి అని ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. కానీ ఖచ్చితంగా దివ్యకి ఎందుకు వాంటెడ్లీ టార్గెట్ చేస్తుందేమో ఆ అమ్మాయిని అని చెప్పి ఆవిడ గ్రాఫ్ పెంచేదానికి ఈవిడ వచ్చిందేమో అనిపిస్తూ ఉంది. లేకపోతే అంత అవసరమా? ఆ తర్వాత మళ్ళీ మాదిరి అంటుంది రీతితో, ఏం డల్గొన్నారు కూర్చున్నారంటే బాగా గుర్తొస్తున్నాడు ఆయన వదిలే లేని కదా ఇన్ని రోజులు అని చెప్పేసి. ఏంటో అలాగే తర్వాత సంజన నిఖిల్ గౌరవ్ గురించి మాట్లాడతారు. సంజన నిఖిల్ గౌరవ్ గురించి సగం తెలుగు అమ్మాయిలకి నచ్చుతుందా, స్లీవ్లెస్ వేసుకుని సల్మాన్ ఖాన్ లాగా ఎక్స్పోజింగ్ చేస్తున్నాడు, చాలా స్మార్ట్గా ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు. 2 రోజులు అయితే మరింత క్యూట్గా స్మార్ట్గా తెలియగా ఉండి ఫుల్ స్ట్రాటజీతో వచ్చాడు. అమ్మాయిలు ఏం చేస్తాడంటే ఆయన నిజంగా చాలా సీరియస్గా తీసుకున్నాడు. హౌస్లో అడుగుపెట్టగానే తెలుగు ఒక దివ్య టీచర్ దగ్గరే కాదు, దివ్య టీచర్ గారు ప్లీజ్ చెప్పండి అని దివ్య దగ్గర కాదు హౌస్ మేట్స్ అందరి దగ్గర అడిగి ఇదేంటి అదేంటి అడిగి మరి ఇన్వాల్వ్ అవుతున్నాడు. బాగుంది వాళ్ళది నిజంగా వచ్చిన తెలుగులో. అట్టగా ఆయేష కూడా వాటర్ బాటిల్స్ వస్తే బ్లాక్ బాటిల్ ఆ అమ్మాయిని తీసుకుంటే ఇతను అడిగి దానికోసం వెంటపడి బతిమలాడితే టాస్క్ ఆడదాం గెలుచుకుందామంటే ఆ అమ్మాయి నేను ఇవ్వనంటే ఆ అమ్మాయి మళ్ళీ ఇతరికి ఏం టాస్క్ పెడుతుంది, తెలుగులో నువ్వు రిక్వెస్ట్ చేసి అడిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తే నీకు ఎందుకు కావాలేంటో నేను ఇస్తానని ఆట పట్టిస్తుంది. వాళ్ళిద్దరు కూడా ఆవిడ పూర్తి ప్యూర్ తెలుగు కాకపోయినా ఇతరికి అసలు తెలుగే రాకపోయినా వాళ్ళిద్దరు ఆ ఫన్ అయితే బాగుంది. తిరిగి అమ్మాయి అంత తెలివి అంటే ఆ బాటిల్ తీసుకెళ్ళి ఆయన బట్టల్లోనే ఆయన బాస్కెట్లోనే దాచేసి వచ్చేసింది. ఆయన మాత్రం ఇంకా ఆమె ఎక్కడో భరణ దగ్గరే దాచిపెట్టింది అనుకుని బతిలాడడం అని చూస్తే ఇంట్రెస్ట్గా ఉంది. ఏదో లాంగ్వేజ్ రాకపోయినా మెయిన్ అది సమస్య అయినా సరే ఏదో మూల కూర్చుని ఉండిపోవట్లా, చడి చప్పుడు లేకుండా హడావిడి అయితే ఉంది. కొద్దిగా ఒక వారం రోజులు కుదురుకుంటే రచ్చరంబోలో చేస్తాడని అనిపిస్తుంది నాకైతే. ప్రిన్షియా వారి గేమ్ గుర్తొస్తుంది అతను చూస్తే, ఎందుకంటే అతడు అన్ని విషయాల్లో యాక్టివ్గా ఉండేవాడు. మెయిన్ లాంగ్వేజ్ సేమ్ సమస్య ఉన్నా సరే ఆ ఎమోషన్స్ బయట పెట్టడం వల్ల ఫైర్ అతడిలో ఉండే ఎమోషన్ జెన్యూనిటీ అంతా ఫుల్ పీక్స్కి వచ్చేసింది. ఇతరు కూడా అట్లా ఎమోషన్స్ బయట పెడితే లాంగ్వేజ్తో సంబంధమే లేదు, అసలు ఎమోషన్సే లేకపోతే అసలు సమస్య. సరే ఇక ఆయాస కూడా సుమన్ శెట్టి కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చింది. మీరు వీకెండ్లో భలే కౌంటర్లు వేస్తారు, బట్ మిగతా రోజులు ఎక్కడో లాక్ అయిపోయినట్టు అనిపిస్తుంది, ఓపెన్ అవ్వాలని అని చెప్పి. సుమన్ శెట్టికి ఎంతోమంది ఎన్నోసార్లు అడ్వైజులు ఇచ్చినా వింటాడు, అలా వదిలేస్తాడు అంతే, ఇంకా అంతకంటే ఏముంటుంది. అయితే నామినేషన్లో కూడా గొడవలు ఎట్లా అంటే భరణి వర్సెస్ సంజన ఒక గొడవ అవుతుంది, ఫైట్ అవుతుంది. అట్లాగే తనూజ వర్సెస్ సుమన్ శెట్టి, ఇవన్నీ తనుజ వర్సెస్ రాము రాథోడ్ ఈ ఫైట్లు అయితే అన్నీ ఉంటాయి. అట్లాగే డీమోన్ మీద రీతు కయ్యన అరిచిందంటే గొడవ కోసం, మళ్ళీ ఈవిడ కూడా కంటెంట్ కోసం చేసిందేమో కానీ పెద్ద వర్కౌట్ కాదు. అట్లాగే మరి నామినేషన్లో అయితే ఫైనల్గా ఎమ్మాన్యుయల్, రీతు, సంజన, కళ్యాణ్ తప్ప మిగిలిన 6 పాత నామినేషన్లు అందరూ కూడా వచ్చేసారు. అయితే వైల్డ్ కార్డ్స్కి ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు కనుక ఏమైనా వాడతారా లేదో చూడాలి. ఇప్పుడు అయితే వాడరు అని నేను అనుకుంటాను. ఇప్పుడు శ్రీనివాస్కి ఏంటి పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ ఇచ్చారు, అంటే ఏదో ఒక వారం నామినేషన్లో రాకుండా తప్పించుకునేదానికి అవకాశం ఆయనకు వచ్చింది. ఇప్పుడు అడుగుపెట్టాడు కనుక, పైగా వాళ్ళు ఇప్పుడు నామినేషన్లో లేరు కనుక ఈ వారం వాడాల్సిన అవసరం అయితే వాళ్ళకి లేదు.
అట్లాగే ఆ మాధురికి ఏంటంటే ఎలిమినేషన్ స్టాప్ చేసే పవర్. వీకెండ్లో ఎవరినైనా వెళ్ళిపోతున్నారు, ఎలిమినేట్ అయిపోతున్నారు అన్నప్పుడు ఈ పవర్ వాడే ఆ ఎలిమినేషన్ ఆపాలనుకుంటాను ఈ కంటెస్టెంట్ అర్హులైనటప్పుడు. సో ఈ వారం కూడా ఆవిడ ఖచ్చితంగా అందులో వెళ్ళిపోతారా లేదనేది చేయదు. ఎందుకంటే మిగతా 6గురికి సంబంధించి ఎవరు ఉంటారనేది మీకు ఏమనిపించింది మెసేజ్ పెట్టండి నామినేషన్లో. చెప్పాను కదా 4 తప్ప అందరూ వచ్చేస్తారని చెప్పి. ఇమ్మాన్యుయల్, రీతు చౌదరి, సంజన, కళ్యాణ్ ఈ 4గురికి తప్ప మిగతా 6గురు ఉన్నారు. సో ఆ 6గురిలో ఎవరు వీక్ ఉన్నారు, ఎవరు వెళ్ళిపోతారు అనిపించింది పెట్టండి, మెసేజ్ పెట్టండి. సో ఆ 6గురిలో ఎవరి కోసమైనా ఈ దివ్యల మాధురి అయితే వాడచ్చు, ఎలిమినేషన్ ఆపొచ్చు. కానీ ఎవరి కోసమైనా వాడుతుందా అంటే నాకు నమ్మకం లేదు. ఎందుకు వాడతారు, ఆవిడ ఫస్ట్ వీకే వచ్చారు కదా వెళ్ళేలే అన్నట్టు చూస్తారు తప్ప వాడకపోవచ్చు. అట్లాగే నిఖిల్కి ఏంటి కంటెండర్ పవర్ ఇచ్చారు. కెప్టెన్సీ టాస్క్లు ఎప్పుడైనా కంటెండర్ రావచ్చు అని. ఆయన ఫిజికల్గా కట్టుకున్నాడు, ఫిజికల్ టాస్క్లు ఇస్తే ఎదురు సంపాదించుకుంటాడు, కష్టే ఫలి అనే సూత్రాన్ని నమ్ముకుంటాడని నేను అనుకుంటాను. పవర్ వచ్చింది కాబట్టి వాడుకొని కంటెండర్ అవుదాం అనుకోడు. కాకపోతే ఇంకెవరికైనా ఒకవేళ అవకాశం ఇవ్వాలనుకుంటే ఇస్తాడేమో తప్ప మరి చూడాలి ఇంకా. అలాగే ఈ రమ్యకు వచ్చిందంటే లగ్జరీ ఫుడ్, అది కూడా గేమ్ను చేంజ్ చేసేదానికంటే ఫుడ్ కోసం అది ఒక రకమైన పవర్, అదే మంచిది. అట్లాగే ఆయేషకి ఏంటి పవర్ ఆఫ్ నామినేషన్, అంటే వాటిని చేంజ్ చేసి ఆ ప్రాసెస్ని ప్రొసీజర్ని మార్చేదానికి కనుక ఇవాళ నామినేషన్ ప్రొసీజర్ అయితే బిగ్ బాస్ని అడిగి మార్చవచ్చు కానీ మార్చకపోవచ్చు. ఫస్ట్ ఇది ట్విస్ట్ కూడా బాగుంది కనుక మంచిగా చేస్తున్నారు కనుక మంచి ఇదైతే ఉంది. అంటే గౌరవ్ గుప్తాకు వచ్చింది ఏంటంటే ఒపీనియన్ ఎప్పుడైనా తప్పు జరుగుతుంది అన్నప్పుడు లాంగ్వేజ్ బాగా ప్రాబ్లం ఉంది కనుక ఒక డెసిషన్ మేకర్గా రాంగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు వాడచ్చు కనుక ఈ నామినేషన్లో అయితే వాడేదానికి ఛాన్స్ ఉండదు. మరి ఇది టాస్క్ కూడా ఎట్లా అని చెప్పాను కదా, ఇప్పటికే ఇదే జర్నలిస్ట్ అధిష్టానంలో మార్నింగ్ అప్లోడ్ చేశా. ఆ బాల్ ఒకరు తెచ్చి వైల్డ్ కార్డ్స్లో వచ్చిన వాళ్ళు ఇప్పుడు తనూజాకి ఇస్తే తనూజ పోయి సుమన్ శెట్టి అండ్ రామురాధు నిద్రలో నామినేషన్ చేసి తర్వాత మళ్ళీ బాల్ తెచ్చి నిఖిల్కి ఇచ్చిస్తే నిఖిల్ అందులో ఒకరినే సుమన్ శెట్టి నామినేట్ చేయడం, రామురాధుని సేవ్ చేయడం, ఎట్లా అంటే వాళ్ళు వీళ్ళు కలిపే చేయాలి. చాలా ట్విస్ట్లు అయితే ఉండబోతున్నాయి, హైలైట్ అయితే నామినేషన్లు ఉంటాయి. సో అటు తిరిగి ఫైనల్గా ఈ ప్రాసెస్ అంతా ఎట్లా అంటే సుమన్ శెట్టిని తనూజ అండ్ నిఖిల్ నామినేట్ చేస్తారు. అట్టగే డీమోన్ పవర్ని రాము అండ్ రమ్య చేస్తారు. అట్టగే దివ్యను రీతు అండ్ దివ్యల మాదిరి చేస్తే భరణినేమో గౌరవ్ అండ్ సంజన చేస్తారు. ఇట్లా ఈ ప్రాసెస్ మళ్ళీ ఫైనల్గా తనూజనేమో గౌరవ్ అండ్ సుమన్ శెట్టి ఇట్లా చేస్తారు. సో ఫైనల్గా ఇమ్మాన్యుయల్, సంజన, రీతు, కళ్యాణ్, రాము, కళ్యాణ్ అయితే రాముని కూడా చేస్తారు. సో వీళ్ళైతే 6గురు అయితే వస్తారు. మరి మీకేమనిపిస్తుంది, ఎవరు ఉంటారనుకుంటున్నారు, ఎవరు వెళ్తారనుకుంటారు? నామినేషన్ ప్రాసెస్ అంతా క్లియర్గా డీటెయిల్గా ఎట్లా జరిగింది ఏంటనేది ఇప్పటికీ ఒక వీడియో అప్లోడ్ చేసి ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి. మరి లైవ్ దివ్యల మాధురి కావాలనే గొడవపడి మళ్ళీ కావాలని ఏడ్చేస్తూ ఉంటే మీకు ఏమనిపించిందో ఒక మెసేజ్ అయితే పెట్టండి. ప్రస్తుతానికి వైల్డ్ కార్డ్స్లో మీకు ఈ కంటెస్టెంట్ వల్ల గేమ్ ఖచ్చితంగా చేంజ్ అవుద్ది, బాగా ఆడతారు అని ఎవరి గురించి అని అనిపిస్తే ఒక మెసేజ్ అయితే పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు ఒక లైక్ కూడా చేయండి.